తాజాంశం చూస్తున్నాం. ఉద్యోగాల నియామకాల క్యాలెండర్ని విడుదల చేయాలంటూ హైదరాబాద్ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ర్యాలీగా వచ్చిన అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, నిరుద్యోగుల డిమాండ్ ఏంటి? ధర్నాకు దిగిన వారిని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు? ఆ వివరాలేంటి? ఇక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంబంధించి కూడా సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. ఈ లైబ్రరీ వద్ద దాదాపు నిరుద్యోగులు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అయితే ఇక్కడ ఉద్యోగాల కోసం అయితే వాళ్ళు చదువుతూ పోటీ పరీక్షలకు అయితే సిద్ధమవుతుంటారు. అయితే ఈ రోజు సడన్ గా అక్కడ ఉన్న నిరుద్యోగులకు సంబంధించి కూడా ఇటు ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి కూడా ఆందోళన అయితే దిగడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు కానీ తర్వాత అక్కడికి పోలీసులు కూడా భారీగా చేరుకొని వారిని నచ్చజెప్పే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేయడం జరిగింది. ముందుగా రోడ్ ఇటు ట్రాఫిక్ జామ్ కాకుండా తర్వాత లోపలికి వెళ్ళాలి, తర్వాత లైబ్రరీ లోపలికి వెళ్ళాలని చెప్పి కూడా పోలీసులు పదే పదే వేడుకున్నప్పటికీ తర్వాత వారు వివిధ మార్గాల ద్వారా కూడా ప్రధాన రహదారి వద్ద అశోక్ నగర్ నుంచి కూడా ఇటు ప్రధాన రహదారి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్లే దారి వద్ద కూడా రావడంతో కూడా పోలీసులు వారిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత కొంతవరకు ఉద్రిక్తంగా పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అయితే ఎవరైతే ఆందోళన చేయడం జరిగిందో వారి నిరుద్యోగులు అయితే మొదటగా వారిని అయితే చెల్లాచెదరు చేసే ప్రయత్నం చేసినప్పటికీ మరొకసారి కొద్దిసేపటి కింద కూడా మరొకసారి కూడా నిరుద్యోగులు అందరికీ రోడ్డు మీదకి రావడంతో కూడా ఇటు నారాయణగూడ నుంచి తర్వాత సికింద్రాబాద్ వెళ్లే రహదారి ఏదైతే ఉందో అది భారీగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న వారిని అయితే నిరుద్యోగులు అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం, తర్వాత ప్రధానంగా వీరి డిమాండ్ కొన్ని రోజుల నుంచి కూడా జాబ్ క్యాలెండర్ వేయాలి అని చెప్పి కూడా మేము ఇటు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అయితే వెంటనే ఈ ఆందోళనతో ఖచ్చితంగా ప్రభుత్వం సంబంధించి కూడా క్యాలెండర్ ఒకటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్లయితే మేము పోటీ పరీక్షలకు కూడా సిద్ధం అవుతామని చెప్పి కూడా వారు ప్రధానంగా డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి ఇప్పటికే వారినైతే అక్కడి నుంచి అయితే నిరుద్యోగులు అయితే చెల్లాచెదరు చేసి అక్కడి నుంచి అయితే వారిని అయితే కొంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది. మరికొంతమందిని అయితే అక్కడి నుంచి అయితే పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సమయంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా ట్రాఫిక్ ని ప్రస్తుతం అధికారులు అయితే క్లియర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, ధన్యవాదాలు రమేష్.